నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. సార్, జగన్ షర్మిలాల మధ్య రాజకీయం, అది కుటుంబ రాజకీయం అనేది చాలా తారాస్థాయికి వెళ్తోందా అని అనిపిస్తోంది పరిస్థితుల్ని చూస్తుంటే. ఇద్దరికిద్దరు ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటం కావచ్చు, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు అనేది అట్లీస్ట్ అసలు ఓట్లు చీలేటటువంటి పరిస్థితి అయితే కల్పించేటటువంటి ఇది ఉంది అనేది వాదన వినిపిస్తోంది. అసలు ఈ కుటుంబ రాజకీయాన్ని ఎలా చూడొచ్చు, ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారు షర్మిల గారు జగన్ గారి మీద అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఏమంటారు సార్? 100కి 100 వాళ్ళ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇందుకు కారణం అనేది కనబడుతోంది. బట్ ఫైనల్గా చివరి అల్టిమేట్గా ఎండింగ్కి వచ్చేసరికి ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే జగన్ గారి జాతకం, జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్, ఆయన పేరులో ఉండే నెంబర్స్, షర్మిల గారి డేట్ ఆఫ్ బర్త్, షర్మిల గారి పేరులో ఉండే నెంబరు ఏంటి, వీటిని కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ లక్షణాలు, వాళ్ళ ఆలోచన ధోరణి ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి. జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ 21, 1972. దీన్ని 3/7 కాంబినేషన్ అంటారు. 21 అంటే 3, టోటల్ కూడితే వచ్చేది 7. సో 3/7 అనే కాంబినేషన్ ఏంటంటే డివైన్ ఎనర్జీకి సంకేతం అది. కానీ ఆ డివైనిటీ ఆయనలో కనబడుతుందా అంటే ప్రశ్నార్థకం. మరి మనకున్న సమాచారం ప్రకారం వారి డేట్ ఆఫ్ బర్త్ అదే. మనకు పూర్తిగా అది నిజమైన డేట్ ఆఫ్ బర్త్, అబద్ధమైన డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియదు. ఉన్న సమాచారం ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అది డిసెంబర్ 21, 1972. సో ఈ 3/7 లక్షణాలు ఏంటంటే చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్స్, చాలా డివైనిటీతో ఆలోచిస్తుంటారు. ఇలాంటి లక్షణాలు. కానీ మరి ఆ లక్షణాలు ఆయనలో ఎంతవరకు ఉన్నాయి అనేది ప్రశ్నార్థకమే. ఉన్నాయనుకోవచ్చు, లేవనుకోవచ్చు, ఉండి లేనట్టుగా కనపడకపోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఆయన్ని దెబ్బ కొట్టేది యాజ్ పర్ మై నాలెడ్జ్ వైఎస్ జగన్ అనేది ఆయన ఎక్కువగా దెబ్బ కొడుతుంది. పేరు. సో పేరు అంటే జగన్ అన్నా బాగుండదు, వైఎస్ జగన్ అన్నా బాగుండదు, జగన్మోహన్ రెడ్డి అన్నా బాగుండదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా బాగుండదు. ఏం బాగుంటుంది సార్ ఆయనకి? అది ఏది బాగుంటుంది అనేది కాదు. ప్రస్తుతానికి అన్నిట్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో జగన్లో 13వ నెంబర్ ఉంటుంది, వైఎస్ జగన్ అన్నా కూడా 13వ నెంబర్ ఉంటుంది. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈయన లక్షణాలు ఏవైతే డివైనిటీ, మంచితనం, ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఈ జగన్ 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 అనే పేరుకి పవర్ పెరుగుతున్న కొద్దీ ఆ లక్షణాలన్నీ కూడా ఏమవుతాయంటే మూర్ఖత్వంగా మారడానికి, మొండితనంగా మారడానికి, నేను అనుకున్నదే చెయ్యాలి అనుకునే ధోరణికి, ఒంటెత్తు పోకడని చూపించే తత్వానికి, నేనింతే అనే తత్వానికి దారితీస్తాయి. ఓకే. ఇకపోతే షర్మిల గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ 17 డిసెంబర్ 1973. 17 డిసెంబర్ 1973 అంటే 8/4 కాంబినేషన్ అంటారు. ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే ఈవిడ కూడా చాలా మంచి ఆవిడ. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం చాలా మంచి ఆవిడ. కానీ ఆ మంచితనానికి ఈవిడ పేరులో ఉన్న నెంబర్ 36వ నెంబర్ అని హెల్టర్ స్కెల్టర్ నెంబర్ అంటారు. ఈ నెంబర్ వల్ల ఏమవుతుందంటే ఈవిడ మంచిని పొగిడేవాళ్ళు కానీ, ఈవిడ మంచిని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉండరు. అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా, అమ్మా నువ్వు సూపర్ అమ్మా అనే భజన బృందమే ఎక్కువగా ఉంటారు. ఈవిడికి మంచి చెప్పేవాళ్ళు తగ్గిపోయి
ఈవిడ చేసింది ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా వెళ్దాం అని చెప్తే వింటుంది ఆవిడ. కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఆవిడ చుట్టూ ఉండరు. అరే ఏంటి ఆవిడ ఏం చేసినా నువ్వు సూపర్, నువ్వు బ్రహ్మాండం అమ్మ, నువ్వు టాప్ అమ్మ అనే వాళ్ళే ఉంటారు. దానివల్లే ఆవిడ ఇబ్బంది పడుతుంది, మోసపోతుంది. అర్థమైందా అండి? రైట్ సో ఈ నెంబర్స్ వల్ల ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ గారిది పేరు వల్ల ఏర్పడిన మహామొండితనం, షర్మిల గారిది తెలిసి తెలియకుండా ఏర్పడిన అహంకారం. వీటిని తగ్గించుకుంటే వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. లేనట్టయితే వాళ్ళు ఎవరు ఓట్లు ఎవరు చీలుస్తారో, ఏ పార్టీ నెగ్గుతుందో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో పక్కన పెడితే సమాజానికి కంటకంగా మారుతుంది తప్ప, అంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అందరూ ఒకటిగానే అవుతారు అనేది మనం ఎప్పుడు రాజకీయంగా కానీ మనం డబ్బున్న వాళ్ళ దృష్ట్యా చూసుకున్నా కానీ మనకి ఇది తెలియని విషయం కాదు. సో వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ మంచితనం, వీళ్ళ సేవాభావం, వాళ్ళ నాన్నగారు చేసిన దాంట్లో ఒక 10% అన్నా సమాజానికి ఉపయోగపడాలి అంటే కనుక వీళ్ళ పేర్లలో ఉన్న నెంబర్స్ బాలేవు. కాబట్టి వాటిని ఏదన్నా సరైన రీతిలో మెయిన్ ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని వారు జగన్ గారు కొంత నేను అనుకున్నదే చెయ్యాలి అనే నియంతృత్వ ధోరణిని వదిలి కాస్త సమాజం గురించి, ప్రజల గురించి, భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆయనకి తెలియంది మొండితనం, అంటే తనది మొండితనం అని ఆయనకి తెలియదు. ఆయన చేసేది మొండితనమే, కానీ ఆ విషయం ఆయనకి తెలియదు. తెలియక ఏర్పడింది, అది పేరులో ఉన్న నెంబర్ వల్ల ఏర్పడింది. కరెక్ట్ గానే చేస్తున్నాను అన్ని అని నేను కరెక్టే అని ఆయన అనుకుంటారు, అదే భావనలో ఆయన ఉంటారు. ఏంటి అట్లాగే షర్మిల గారిది తెలియని అహంకారం. ఏంటి దాన్ని మీరు ఏ పదమైనా పెట్టుకోండి, ఈగో అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆవిడికి తెలియదు. నేను ఉండాల్సిన పద్ధతి ఇదే అని ఆవిడ అనుకుంటుంది. వీటిని వీళ్ళు అవేర్నెస్తో అవాయిడ్ చేసుకోగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మంచి సమాజానికి ఉపయోగపడే పనులను చేయగలుగుతారు. ఇద్దరికి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఇద్దరికి కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి బుద్ధులు ఉన్నాయి, మంచి ఆలోచన విధానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఏంటి బట్ ఏంటంటే ఈ పేరులో ఉండే నంబర్స్ వల్ల ఏర్పడిన పరిస్థితులు డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ని మింగేస్తోంది అనేది మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ. ఇక ఎవరిది పై చేయిగా నిలుస్తుంది ఈ వచ్చే ఎలక్షన్స్ అంటే ఏం చెప్తారు వీళ్ళిద్దరి మధ్య ఒకవేళ మాట్లాడుకుంటే? డెఫినెట్ గా జగన్ గారిది పై చేయి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అధికారంలో ఉన్నారు అండ్ ఆయన రాజకీయంలో పండిపోయాడు. సో తను అంటే ఈ 2024లో జరిగే ఎలక్షన్స్ కి ఆయన 2019 నుంచే ప్రిపేర్ అయ్యారు. విన్ అయినప్పటి నుంచే నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా అనే పథక రచనతోనే ఆయన ఈ 5 ఏళ్ల పరిపాలన సాగింది. కాబట్టి ఆయనకే అవకాశం ఉంటుంది, అంటే కంపారిటివ్లీ వీళ్ళిద్దరి మధ్యలో పోలిస్తే. ఏంటి బట్ ఆవిడ ప్రభావం కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వ్యతిరేక ఓటుని చీల్చడంలో ఆవిడ పాత్ర పోషిస్తుంది. ఏంటి ఏది ఏమైనప్పటికీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మేము జగన్ గారి వర్గం, మేము షర్మిల గారి వర్గం అని కాకుండా వాళ్ళంతా ఒకటే అనే విషయాన్ని తెలుసుకొని మీరు మీ కుటుంబం గురించి ఆలోచించుకొని సమాజం గురించి ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. మరి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఏదైనా జరగచ్చండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అవలా, రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. ఏంటి పైగా వీళ్ళు సొంతంగా తోడబుట్టిన వాళ్ళు. ఇది తాత్కాలికంగా ఏర్పడిన వైరమే తప్ప ఇది పర్మనెంట్ అని మనం శాశ్వతం కాదు. ఏంటి శాశ్వతం అనే భ్రమలో ప్రజలు పడద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.